ఓసారి అంట ఓ సంఘానికి ఇద్దరు ఎల్డర్స్ ఉండేవాళ్ళంట. వాళ్ళిద్దరు బ్రదర్స్, చాలా దరిద్రులు. సూర్యుడి కింద చేయగలిగే ప్రతి పాపాన్ని చేసేవాడు. అంతుట్లో వాడు పోయాడు. చచ్చిపోతే వాళ్ళ బ్రదర్ వెళ్ళి, ఏమండి మా బ్రదర్ చచ్చిపోయాడు, మీరు భూస్థాపన కార్యక్రమాలు చేయాలి, అయితే భూస్థాపన కార్యక్రమాల్లో మా బ్రదర్ని మీరు మెచ్చుకోవాలి, పరిశుద్ధుడు అనాలి, అనలేదనుకో ఇక చూసుకుని ఆ సంగతి అని అన్నాడు. అంటే ఆ పాస్టర్ ఎలా చెప్పాలరా బాబు వీడు ఇంత దరిద్రుడు అని ఆలోచించి భూస్థాపన కార్యక్రమం జరిగింది, స్టార్ట్ అయింది. సమాధి పెట్టిలో పెట్టారు. ఇప్పుడు పాస్టర్ గారు ప్రసంగం చేయాలి, మైక్ తీసుకొని అన్నాడంట, ఈ సమాధి పెట్టిలో చూస్తున్న ఈ వ్యక్తి చాలా దరిద్రుడు, దుర్మార్గుడు, దుష్టుడు, సూర్యుడి కింద కనబడే ప్రతి పాపాన్ని చేసినటువంటి నీచ నికృష్టుడు అని పచ్చిబూతులు తిడుతున్నాడంట. ఎదురుగా అతను అంటున్నాడంట, మానవుడు చెప్పుకుంటూ పోతున్నాడు. అంతా అయిపోయిన తర్వాత చివరికో మాట అన్నాడు, అయితే సహోదరులారా, బ్రదర్స్ అండ్ సిస్టర్స్, ఈ మాట మాత్రం మీరు జాగ్రత్తగానండి. ఎంత నీచ నికృష్టుడైనా, దుర్మార్గుడైనా, దుష్టుడైనా వీళ్ళ బ్రదర్ తో పోల్చుకుంటే ఇతనే పరిశుద్ధుడు. ప్రైజ్ ద లార్డ్ అని వెళ్ళిపోయాడంట. మనోడు కంక్లూషన్ ఇచ్చేశాడు, ఏమని? పరిశుద్ధుడని. ఏమనలేదాడు. అర్థమైందా? మనం ఆ టైప్. అంటే ఏంటంటే ఎలా బతికినా సరే పబ్లిక్ లో మన పరువు కాపాడేసేయాలి, ఇది మనం కోరుకునేది. కానీ మీకు విషయం తెలుసా, దేవుడు మంచోడు. దేవుడి దగ్గర మన పాపాన్ని ఒప్పుకుంటే పరువు కాపాడేవాడు ఆయనే. పబ్లిక్ గా వ్యభిచారం చేస్తుందని పట్టుకున్నారు ఒక అమ్మాయిని, అందరూ తీసుకొచ్చి యేసు ప్రభు ముందు పెట్టా, యేసయ్య ఈమెను రాళ్లతో కొట్టి చంపాలి అని అన్నాడు. యేసయ్య ఆమెని కాపాడాడు. ఆమెని కాపాడి ఎలా పలకరించాడు తెలుసా ఆమెని, అమ్మా నిన్నెవరూ శిక్షించలేదా? వ్యభిచారి, వ్యభిచారి, శరీరాన్ని అమ్ముకునే దాన్ని యేసయ్యని పిలిచాడు తెలుసా, అమ్మా. దేవుడు పరువు ఇవ్వడానికి ఇష్టపడేవాడు, దేవుడు కాపాడటానికి ఇష్టపడేవాడు, దేవుడు సిగ్గుని కాపాడేటువంటి వాడు. అవకాశం నీకు ఇస్తున్నాడు ఈ రాత్రి. దాన్ని జార విడుచుకొని పబ్లిక్ లో నాకు ప్రొటెక్షన్ కావాలనుకుంటే ప్రైవేట్ కూడా దొరకదు. పబ్లిక్ లో కావాలనుకుంటే ప్రైవేట్ కూడా దొరకదు. 23వ వచనం, యాక్చువల్ గా ఇది చివరిలో ఉంటే బాగుండేది, కానీ చూద్దాం. తిరుగుబాటు చేయట, సోది చెప్పుట అను పాపముతో సమానం. మూర్ఖతను అగుపరచుట, మాయా విగ్రహమును గృహదేవతలను పూజించడం సమానం. యెహోవా ఆజ్ఞను విసర్జించవు గనక నీవు రాజుగా ఉండకుండా ఆయన నిన్ను విసర్జించననగా. దేవుడు కొట్టి పడేశాడు సౌలు. ఎందుకో తెలుసా? అవకాశం ఇచ్చితే వదులుకున్నాడు కాబట్టి. నాకేమనిపిస్తుంది తెలుసా, సమూయేలు ఈ డైలాగ్ చెప్తున్నప్పుడు ఎంత బాధపడి ఉంటాడు. దేవుడు నాకు రాత్రే చెప్పాడు, రే అన్ని వదిలేశారా అని. నేనే బతిలాడాడు కోసం. ఈ రాత్రి మీలో కొంతమంది గురించి అలా బాధపడతాడేమో దేవుడు. ఈ రాత్రి నీకు అవకాశం ఇస్తున్నా, ఎందుకు జారు విడుచుకుంటామని. అయితే సమూయేలు తర్వాత ఏం జరిగిందో లాస్ట్ వర్స్ చూడండి, 15వ అధ్యాయం 35వ వచనం. సౌలు బ్రతికిన దినములన్నిటను సమూయేలు అతని దర్శింప వెళ్ళలేదు, కానీ సౌలును గురించి దుఃఖాక్రాంతుడైన మరియు తాను సౌలును ఇశ్రాయేలుల మీద రాజుగా నిర్ణయించినందుకు యెహోవా పశ్చాత్తాపడను. అంటే ఏంటి తెలుసా, సౌలు ఈ రాత్రి తర్వాత చాలా కాలం బ్రతికాడు, చాలా కాలం. సమూయేలు కూడా చాలా కాలం బ్రతికాడు. 25వ అధ్యాయంలో సమూయేలు చచ్చిపోయాడు, కానీ చచ్చిపోయేదాకా మళ్ళీ ఎప్పుడు సౌలుని చూడలేదు. నేనేమన్నాను తెలుసా, ఈ రాత్రి దేవుని ఆత్మ నీ మీద పనిచేస్తున్నప్పుడు, ఒకవేళ ఈ రాత్రి నువ్వు ధిక్కరిస్తే మీటింగులకు వెళ్ళొచ్చు, బైబిల్ చదువుతూ ఉండొచ్చు, చర్చికి వెళ్ళొచ్చు, అనేక మంది ప్రసంగికులు నీ దగ్గరకు రావచ్చు, పరిశుద్ధాత్ముడు నీలో ఇంకా పనిచేయడు, అవుట్. అంతే, ఇదే జరిగింది ఇక్కడ. దేవుడు చాలాసార్లు బ్రతిమిలాడాడు, వినలేదా కొట్టి పడేస్తాడు. సామెతలో 29:1, ఎన్నిసార్లు బ్రతిమిలాడినను విననోళ్ళని వాడు హఠాత్తుగా తిరుగు లేకుండా నాశనమగు. ఎన్నోసార్లు బ్రతిమిలాడాడు, వినలేదా నాశనం అవుతాడు. సౌలు ఎంత ఎంత దరిద్రంగా చచ్చిపోయాడు తెలుసా. ఆయన చావు గురించి వింటే చాలా బాధేస్తుంది. ఇక యుద్ధం అయిపోయింది, యుద్ధం జరుగుతాం, చివరి యుద్ధం. ఆ యుద్ధంలో తనకు సహాయం చేయడానికి ఎవ్వరు లేరు.
శత్రువుల మీదకి వచ్చేస్తున్నారు. ఒక పనోడిని చేశారే, సున్నతి లేని వాళ్ళు నన్ను పొడిచి చంపేస్తే బాగోదురా, నువ్వు నన్ను పొడిచి చంపేవా అని అడిగాడు. అడిగితే, సార్ మిమ్మల్ని నేనా చంపడం అని వాడు భయపడి ఆడు పొడుచుకొని చచ్చిపోయాడు. వాడు పొడుచుకొని చచ్చిపోవడం చూసి సౌలుకు ఒక అద్భుతమైన ఐడియా వచ్చింది. సూసైడ్ చేసుకోవచ్చు అనమాట అని కత్తిని భూమిలో పాతేసి దాని మీద దూకాడు చచ్చిపోదాం. కత్తి పక్క నుంచి గుచ్చుకొని వెళ్ళిపోయింది. చచ్చిపోలా, నొప్పి వస్తుంది. ఒకడు వెళ్తా ఉన్నాడు, రే కత్తి గుచ్చుకుపోయిందిరా, చచ్చిపోతున్నాను రా నేను, ఆ సున్నతి లేని వాళ్ళు వచ్చి నన్ను చంపేస్తారా, ప్లీజ్ చంపేవా అంటే వాడు దయతలిచి పేక కోసేశాడు. సౌలుది చచ్చిపోయాడు. సౌలు అయిపోయింది. సౌలు చచ్చిపోయిన తర్వాత దావీదు రాజయ్యాడు. ఇంతకీ సౌల్ని చంపినవాడు ఎవడో తెలుసా? మీరు చూడండి, 2 సమూయేలు గ్రంథం 1వ అధ్యాయం, 2 సమూయేలు గ్రంథం 1వ అధ్యాయం 8వ వచనం. సౌల్ని ఎవడు చంపాడో ఎంక్వైరీ మొదలు పెట్టాడు డేవిడ్. దావీదు ఎంక్వైరీలో ఒకడు దొరికాడు. రే ఎవడో నువ్వు చంపింది అంటే, నేనే సార్ అని చాలా గొప్పగా చెప్పుకున్నాడు. దావీదు మెచ్చి మేకతోలు కప్పుతాడు. అర్థమైందా? పిలిచి చంపించుకున్నాడు. అర్థమైందా? దీన్నే ఉర్దూ భాషలో ఖుద్కుషి అంటారు, సూసైడ్. అది ఆయన చేయించుకుంది. దేవుడి దేన్నైనా వదిలే అంటే వదిలే, దాన్ని వదలలేదనుకో అది నిన్ను లేపేస్తుంది. దాన్ని వదలలేదనుకో అది నిన్ను లేపేస్తుంది. ఏదైనా సరే, చెడు బుద్ధ, చెడు అలవాట, ఏదైనా సరే, చెడు సహవాసమా, ఏదైనా సరే వదిలేయి. అది మంచిది కాదు, వదిలేయి అని అంటే, లేదు ప్రభా ఇది చాలా మంచిది ప్రభా అని ఉంచుకున్నావు అనుకో, నీ జీవితం అది నేను లేపేస్తుంది. ఈ రాత్రి చాలా స్పష్టంగా చెప్తున్నాను, when I am speaking these words, hello, when I am speaking these words, the Spirit of God will speak to your heart what you have to leave. దేవుని ఆత్మ నీ హృదయములకు తలంపులకు ఏమి విడిచిపెట్టాలో బోధిస్తాడు, నాకు తెలుసు. And if you deny the voice of God, you will become a waste. దేవుని యొక్క స్వరాన్ని కాదనంటే నీ జీవితాన్ని నువ్వు చేతులారా నాశనం చేసుకుంటాడు. సౌలు జీవితాన్ని నాశనం చేసుకున్నాడు. ఎందుకో తెలుసా? దేవుడు మాట వినలేదు. ఇక్కడితో అయిపోయింది అనుకున్నారా? ఇది జరిగిన 500 సంవత్సరాల తర్వాత ఎస్తేరు అనే ఒక రాణి ఉండేది. ఎస్తేరు రాణి టైంలో ఒక మంత్రి ఉండేవాడు, హమ్మాను. యూదులందరినీ చంపేద్దాం అనుకున్నాడు. యూదులందరినీ చంపాలనుకున్నటువంటి హమ్మాను ఎవరో తెలుసా? ఎస్తేరు గ్రంథం 3వ అధ్యాయం 1వ వచనంలో చూస్తే అగాగీయుడైనటువంటి హమ్మాను అని ఉంటుంది. అగాగు అనే రాజును చంపుకున్నాడే, వాడి వంశావళిలోంచి వచ్చినటువంటి వాడే యూదులందరినీ చంపేద్దాం అనుకున్నాడు. అక్కడితో అయిపోయింది అనుకున్నారా? ఎస్తేరు తర్వాత 500 సంవత్సరాలు ఆగితే హేరోద్ అనే అతను యేసు ప్రభుని చంపేద్దాం అనుకున్నాడు. అతను ఎవరో తెలుసా? అదే అగాగు వంశంలోంచి వచ్చినవాడు. హలో, ఈ రాత్రి నువ్వు విడిచిపెట్టాల్సింది విడిచిపెట్టకపోతే నీ కుటుంబాన్ని, నీ వంశాన్ని నాశనం చేసుకునేవాడు అవుతావు. ఆలోచించు. ఇస్ దర్ సంథింగ్ యూ నీడ్ టు లీవ్? నువ్వు విడిచిపెట్టాల్సింది ఏదైనా ఉందా? లీవ్ ఇట్. ఈ రాత్రి విడిచిపెట్టు. సౌలు విడిచిపెట్టలేదు, పుట్టగతుల్లో లేకుండా పోయాడు. మై ఫ్రెండ్స్, అది ఈ రాత్రి ఇక్కడ కూర్చున్న మీలో ఏ ఒక్కరికి జరగకూడదనేది దేవుని ఆశ, నా ప్రార్థన. అందుకే ఈ మాట చెప్తున్నాను. అయితే ఇలాంటి పనే ఇంకొకడు కూడా జరిగింది. ఎవరు? దావీదు. దావీదు జీవితాన్ని సింపుల్ గా చూసినట్లయితే, దావీదు రాజు, 50 ఏళ్ళు వచ్చాయి. ఆయన యుద్ధానికి వెళ్ళాలి, యుద్ధానికి వెళ్ళలేదు, చేయాల్సిన పని చేయలేదు, చేయకూడని పని చేశాడు. ఆయన ఏంటిది? బజ్జీలు ఎక్కువ తినేశాడు, మేడ మీద తిరుగుతున్నాడు. గ్యాస్ ఎక్కువైనట్లుంది, అటు ఇటు తిరుగుతుంటే ఎవరో ఒక అమ్మాయి స్నానం చేస్తుంది కదా, పక్కకి వెళ్ళొచ్చు కదా, అమ్మాయిని చూస్తూ ఉన్నాడు. లేనిపోయిన కోరికలు పుట్టుకొచ్చాయి. కూర్చున్నాడు లోన, చేతులు నలుపుకోవడం మొదలు పెట్టారు. ఏంటి రాజుగారు టెన్షన్ లో ఉన్నారు? అరే ఇటే 3 ఇంట్లో ఎవరుంటారా అని అడిగాడు. అంటే మొత్తం ప్రొఫైల్ తీసుకొచ్చారు. సూపర్ అందరూ అమ్మాయిని పిలవరా అన్నాడు. పిలిచారు. ఆ అమ్మాయితో రాత్రి గడిపేశాడు. అయిపోయింది. డెట్టాలు పెట్టి స్నానం చేసేసి నా బతుకు క్లీన్ అనుకున్నాడు. ప్రపంచంలో ఎవరికి తెలియదని. 3వ నెలలో ఆవిడ వచ్చేసింది. సార్ నేను గర్భం ధరించాను అన్నది. మీ ఆయన ఎక్కడున్నాడు? 6 నెలలు అయింది సార్ యుద్ధానికి వెళ్ళి. ఎలాగప్పుడు? ఆయన్ని పిలుచుకొచ్చి మాఫీ చేద్దాం అనుకున్నాడు. కుదరలా. వాడు ఏమన్నా సరే నా భార్యతో పడుకోని అన్నాడు. ఏం చేయాలో అర్థం కాలేదు. ఉత్తరం రాసి ఎన్కౌంటర్లో లేపిచ్చేశాడు భర్తని. ఆ తర్వాత
భారతదేశంలో రాజకీయవేత్త సీన్ క్రియేట్ చేశాడు అని పబ్లిక్ గా పెళ్లి చేసుకున్నాడు ఆమె. ఎవడైనా సరే ఏమనుకుంటారు సార్, పేదల పెన్నిటి భార్య లేని వాళ్ళకి భర్త ఈయనే, భర్త లేని వాళ్ళకి ఈయనే భార్య, డైలాగులన్నీ వేసుకుంటచ్చు. అది పేదల భార్య పెళ్లిది, అర్థమైందా? బెత్షెబాని పెళ్లి చేసుకొని పబ్లిక్ లో దండేపించేసుకున్నాడు. ప్రపంచంలో ఎవ్వడికి తెలియదు అనుకున్నాడు. అయితే సౌలు దగ్గరికి సమూయేలు ఎలా వెళ్ళాడో దావీదు దగ్గరికి దేవుడు నాతాన్ని పంపించాడు. నాతాను ఎవరు వచ్చి, అయ్యగారు నమస్తే అన్నాడు. ఏంటి అని అన్నాడు. మీకు ఒక కథ చెప్తామని వచ్చాను అని అన్నాడు. ఏంటి చెప్పన్నాడు. ఇద్దరున్నారు సార్, వాడికి 100 గొర్రెలు ఉన్నాయి, ఇంకోటి ఒకటే గొర్రె ఉంది. ఓకే, 100 గొర్రెలు ఉన్న వాడి ఇంటికి గెస్ట్ వచ్చాడు. బిర్యానీ వండాలనిపించింది. అయితే ఒక గొర్రెని లేపేస్తే 99 అవుతాయి అని బాధ. అందుకే ఏం చేయాలో అర్థం కాక అటు ఇటు చూస్తా ఉన్నాడు. పక్కింటి వాడి ఇంటికి తాళం వేస్తుంది. బయట మాత్రం మేక సింగిల్ గా తిరుగుతుంది. గోడ దూకి మేకను తీసుకొచ్చేసి బిర్యానీ వండేశాడు. అంటే సీట్లోంచి లేచి ఎవడాడు అని అన్నాడు. అంత ఓ ఏ అక్కడ కూర్చో అని అన్నాడు. అది నువ్వే అని అంటే దావీది ఫేస్ ఎలా ఉండదో చూడండి. మనోడి ఫేస్ ఎలా పెట్టి అంత సీనేం అక్కర్లేదు, అది నువ్వే అని అన్నాడు. ఆ మాట చెప్పంగానే ప్రవక్త అని ఆలోచించకుండా, రాజు అని ఆలోచించకుండా కాళ్ళ మీద పడిపోయాడు. నేనేమన్నా దేవుడిని అనుకున్నాను, నా కాళ్ళ మీద పడ్డా? దేవుడిని అడుగు, ఆయన ఏమన్నా దయ చూపిస్తాడు అని అడిగితే, ఆ టైంలో కవి హృదయం కదా దావీద్ది, ఒక అద్భుతమైనటువంటి పాట రాశాడు. చూస్తారా ఆ పాట ఏంటో? 51వ కీర్తన తీయండి. 51వ కీర్తన 51 పెద్ద అక్షరాలు ఉంటే దాని కింద చిన్న అక్షరాలు ఈ మాట ఉండి చూడండి. దావీదు బెత్షెబా యొద్దకు వెళ్ళిన తర్వాత నాతాను ప్రవక్త అతని యొద్దకు వచ్చినప్పుడు అతడు రచించిన కీర్తన. 2 సమూయేలు గ్రంథం 12వ అధ్యాయంలో ఎన్కౌంటర్ ఉంటుంది. ఆ ఎన్కౌంటర్ టైంలో రాసినటువంటి పాట ఇదనమాట. దేవుడి ముందు ఆయన ఎలా మొదలు పెడుతున్నాడు చూడండి. దేవా, నీ కృప చొప్పున నన్ను కరుణింపును, నీ వాత్సల్య బాహుళ్యము చొప్పున నా అతిక్రమములను తుడిచివేయం. అసలు దేవుణ్ణి ఆయన అడ్రస్ చేసేప్పుడు ఎట్లా అడ్రస్ చేస్తున్నాడు తెలుసా? నీ కృప, నీ కృప. కృప అనే మాటకు అర్థం ఏంటి తెలుసా? తప్పు చేసినవాడు దయ అనే మాట ఉపయోగిస్తాడు. దయ, దయ అంటే ఏంటి తెలుసా? కొట్టకుండా వదిలేరా అని, శిక్షించకుండా వదిలేరా అని, అది దయ. శిక్షించకుండా వదిలేస్తే నన్ను దయామయుడు అంటారు. ఎవరినైతే శిక్షించాలో ఆడికి 10 రూపాయలు ఇచ్చి పంపిస్తే దాన్ని కృప అంటారు. దేవుడు మన పట్ల కృప చూపించాడు. మనం చేసిన పాపానికి మనం నరకంలో తోసేయాలి, తొయ్యలా పరలోకంలో సీట్ ఇప్పిస్తా అన్నాడు. అది కృప. కాబట్టి ఆ కృపను ఆశ్రయిస్తున్నాడు. దేవా, నీ కృప చొప్పున నన్ను కరుణింపము, నీ వాత్సల్య బాహుళ్యము చొప్పున అతిక్రమములను తుడిచివేయం. నా అతిక్రమములను తుడిచివేయం. మనం ఉపయోగించేది బాల్ పెన్, ఇప్పుడు జెల్ పెన్. బాల్ పెన్ తో కానీ జెల్ పెన్ తో కానీ రాస్తే పోదిక. కానీ ఇది వరకు 25 ఏళ్ల క్రితం ఇంక్ పెన్లు ఉండే. ఇంక్ పెన్ తో రాస్తే నీళ్లు పని అనుకోండి, కొట్టుకుపోద్ది. దావీదున్న కాలంలో బాల్ పెన్ను లేదు, జెల్ పెన్ లేదు, అన్ని ఇంక్ పెన్లే. కాబట్టి నేను చేసిన పాపాలన్నీ తుడిచేవా అని అడిగాడు. ఫ్రెష్ గా నాకు నూతనమైనటువంటి పలకను ఇవ్వవా అని అడిగాడు. ఎంత అద్భుతమైన! నా అతిక్రమం, నా దోషం పోవునట్లు నన్ను బాగుగా కడుగును, నా పాపం పోవునట్లు నన్ను పవిత్రపరచుము. దోషము, పాపం. చెయ్యకూడనిది చేసా దోషం, చెయ్యాల్సింది చెయ్యిలా పాపం. నన్ను క్షమించు అని అడుగుతున్నాడు. నా అతిక్రమము నాకు తెలిసే ఉన్నది. దావీదు అన్నాడు తెలుసా, నేను రాజునే, సింహాసనం మీద కూర్చునేటువంటి రాజునే. ప్రపంచంలో ఎవరికీ తెలియదు నా గుండెల్లో ఏమెళ్తుందో. ప్రపంచంలో ఎవరికీ తెలియదు నా మనసులో ఎలాంటి బాధ ఉన్నదో. బయట నన్ను చూసి నీకేంట్రా అని అంటారు, కానీ నేనేమంటాను తెలుసా? నా బాధ ఏంటో నీకేం తెలిసే అని అంటాను. నీకేంట్రా అని ప్రపంచం అంటది, నా బాధ ఏంటో నీకేం తెలిసే అని అంటాం. నా బాధని ఎవరితో చెప్పుకోలేను. నా చుట్టూ 10 మంది ఉంటారు, కానీ ఎవరితో చెప్పుకోలేను. రాజుని, రాజ్యమంతా నా కింద ఉంది, కానీ నా గుండెల్లో పాపాన్ని అలా దాచేసుకున్నా. దానికి ఏమన్నది సార్? నా అతిక్రమము నాకు తెలిసే ఉన్నది, నా పాపం ఎల్లప్పుడు నా ఎదుట ఉన్నది. నా పాపం, నేను చేసిన పాపం నా కళ్ళ ముందు ఆడతందే. తప్పుకోలేకపోతున్నాను, నేను దాటుకోలేకపోతున్నాను.
ఇది నా బ్రతుకు. నీకు కేవలం నీకే విరోధంగా నేను పాపం చేస్తున్నాను, నీ దృష్టి ఎదుట నేను చెడుతనము చేస్తున్నాను. కావున ఆజ్ఞ ఇచ్చినప్పుడు నువ్వు నీతిమంతుగా అగుపడదు, తీర్పు తీర్చినప్పుడు నిర్మలుడుగా అగుపడదు. నేను పాపములో పుట్టిన వాడను, పాపములోనే నా తల్లి నన్ను గర్భము ధరించను. నా జీవితం పాపంతో ఆరంభమైంది. నా జీవితం జన్మతః పాపం. మనం అప్పుల్లోకి వెళ్ళాలంటే 2 మార్గాలు. ఒకటేంటి తెలుసా? మన అమ్మా నాన్న అప్పు చేసి చచ్చిపోతే మనం పుట్టుకతోనే అప్పుకోవడం అవుతాం. కానీ కొంతమంది ఉంటారు, అమ్మా నాన్న వాళ్ళు సంపాదించి పెడితే జులాయిగా తిరిగి అప్పుల్లోకి వెళ్తా ఉంటాడు. కానీ దావీదు అంటాడు తెలుసా, నా బ్రతికే అప్పులతో స్టార్ట్ అయింది. జన్మతః పాపులం మనం, కాదనంటానికి వీళ్ళు. ఎందుకనంటే మనకి పాపము ఆదాము నుంచి సంక్రమించింది. ఆదాము నుంచి. సింధు ఒలింపిక్స్ లో సిల్వర్ మెడల్ సంపాదించింది. కానీ ఎక్కడైనా మెడల్స్ టాలీలో సింధు పేరు ఉంటుందా? ఉండదు. భారతదేశానికి సిల్వర్ మెడల్ అంటారు. ఆడింది ఒక్కతే, కానీ 130 కోట్ల మందికి ఆపాదించారు. ఎందుకో తెలుసా? సింధు 130 కోట్ల మందిని రిప్రజెంట్ చేస్తుంది కాబట్టి. అదే విధంగా ఆదాము ప్రపంచాన్ని రిప్రజెంట్ చేశాడు. ఆయన సాధించింది మనము సాధించినట్లు, ఆయన ఓడిపోయింది మనం ఓడిపోయినట్లు. అది విషయం. జన్మతః మనం పాపులం. దావీదు ఆ విధంగా ఒప్పుకున్నాడు. నీవు అంతరంగంలో సత్యమును కోరుచున్నావు, ఆంతర్యమున నాకు జ్ఞానము తెలియజేదు. నేను పవిత్రుడనగునట్లు హిస్సోపుతో నా పాపము పరిహరించుము, హిమము కంటే నేను తెల్లగా నుండినట్లు నీవు నన్ను కడుగుము. నాకు గజ్జొచ్చినట్లుంది, కుష్టి వ్యాధి కలిగినట్లుంది, పాపం చేశాను నేను. నా పాపం నాకెంత అసహ్యంగా అనిపిస్తుందంటే నేను దాంట్లోంచి బయటికి రాలేకపోతున్నాను. నా మనసు పాడైపోయింది, నా హృదయం పాడైపోయింది, నా శరీరం పాడైపోయింది, నా చెవులకి సత్యం వినబడట్లేదు, నా వినికిడికి పాపం వచ్చింది, నా కనుదృష్టికి పాపం కలిగింది. ఆ విధంగా మాట్లాడుతూ ఆయన చివరికి వచ్చేస్తున్నాడు. 15వ వచనం, ప్రభువా నా నోరు నీ స్తుతిని ప్రచురపట్టినట్లు నా పదవులు తెరవు. నా నోరు మూసుకుపోయింది. మీలో కొంతమంది ఇది అనుభవించి ఉంటారు. ఎలాగో తెలుసా? మీటింగులకి వెళ్తారు, చర్చికి వెళ్తారు, అవునా కదా? మీటింగులకి చర్చిలకి వెళ్ళినప్పుడు అద్భుతంగా ఆరాధన, ఎంత పెద్ద మ్యూజిక్ సెటప్ తో పాటలు పాడుతూ ఉంటారు. కానీ మీలో కొంతమంది పెదం కొంచెం కూడా మెదపరు. ఈగోస్ అడ్డొస్తాయి. స్టైల్ అనుకుంటారు, రిజర్వ్డ్ అనుకుంటారు, అది పెద్దరికం అనుకుంటారు. ఒళ్ళు పొగరు అనుకోరు, కొవ్వు అనుకోరు, నోరు మూసుకుపోయింది అనుకోరు. నువ్వు పొగిడేది దేవుణ్ణి, ఆ దేవుణ్ణి పొగడానికి నీకు చేత కావట్లేదంటే కొవ్వు పట్టింది నీకు, పాపం పట్టింది నీకు. దావీదు ఒప్పుకుంటున్నాడు. 103 కీర్తనలు రాసినటువంటి దావీదు ఉన్నాడు తెలుసా, నోరు తెరిస్తే దేవుణ్ణి ఆరాధించేవాడు ఉన్నాడు తెలుసా. పాపం చేశారు కాబట్టి నా నోరు మూసుకుపోయింది. ఐఎమ్ నాట్ ఏబుల్ టు వర్షిప్. ఈ రాత్రి కొద్దిసేపు నాకు నేను ప్రార్థన చేయమని అడుగుతాను. మీలో కొంతమంది నోరు తెరిచి ప్రార్థన చేయడానికి సస్తారు. చెప్తున్నా ఇప్పుడే, నోరు తెరవలేరు. ఎందుకో తెలుసా? మీ పాపం మీ నోరు మూసింది. మీ పాపం మీ నోరు మూసింది. ఈ రాత్రి దేవుణ్ణి అడుగుతారా, నా నోరు తెరువు ప్రభా అనే. నువ్వు నోరు తెరిచి ఒప్పుకోకపోతే దేవుడు నీ పాపాన్ని కడగడు. ఎవడైతే హృదయములో విశ్వసించి నోటితో ఒప్పుకుంటాడో వాడు రక్షింపబడతాడు. ఈ రాత్రి అది చేయాల్సిందే. నీకు ఇష్టమైతే చేయి, కష్టమైతే మాని. కానీ ఎందుకు మానేస్తున్నావు నేను ఇప్పుడే చెప్పేస్తున్నా. కొవ్వు పట్టింది నీకు, పాపం పట్టేసింది నీకు, జాడ్యం వచ్చేసింది, నోరు బిగుసుకుపోయింది. అందుకే దావీదు చెప్తున్నాడు, నా నోరు నేను తెరవలేకపోతున్నాను. ఏమన్నాడు తెలుసా? నీ కటాక్షము చొప్పున విరిగిన మనసే దేవుని, నీవు బలిని కోరువాడు కాదు. 16వ వచనం, నేను కోరిన ఎడల నేను అర్పించదను, దహన బలి నీకు ఇష్టమైనది కాదు. ఎంత సూపర్ గా చెప్తున్నాడు చూడు. సౌలేమో బలులిచ్చి మాఫీ చేద్దాం అనుకున్నాడు. కానీ దావీదు అన్నాడు తెలుసా, దేవా నీకు ఎన్ని బలులు ఇస్తే సరిపోద్ది? నీకెన్ని బలులు ఇస్తే సరిపోద్ది? 1000 సరిపోద్దా? లక్షలు ఇస్తే సరిపోద్దా? అడుగుతున్నాడు. నీకెన్ని బలులు ఇస్తే సరిపోద్ది?
సరిపోదు. నా జీవితం ఎంత విలువైందో నాకు తెలుసు. ఎద్దులతోనో గొర్రెలతోనో నేను పోల్చుకోలేను. ఎన్ని ఇచ్చినా నా జీవితానికి సెట్ కాదు, ఎన్ని ఇచ్చినా సెట్ కాదు. కాబట్టి నువ్వు కోరుకునేదని కదా, విరిగిన మనస్సే దేవునికి ఇష్టమైన బలులు. దేవా, విరిగి నలిగిన హృదయమును నువ్వు అలక్ష్యము చేయవు. విరిగిన మనస్సు అంటే తెలుసా, నేను తప్పు చేశాను అని హృదయములోంచి పాపాన్ని ఒప్పుకోవటం. దావీదు, నువ్వు విరిగిన మనస్సుని అలక్ష్యము చేయవు. సాతానుడి యొక్క డిస్టర్బెన్స్ ఎలా ఉంటుందో ఆలోచించండి. 100% ఆయన అనే డైలాగ్ అంటే నేను చెప్తాను, చాలా ఇంపార్టెంట్ అండి. ఏం చేయమంటారు ఇప్పుడు, అంతే కదా ఆయన ఎలా డైలాగ్, నాకు తెలుసు. I can know that. I can sense it. మీరు డిస్టర్బ్ అవుతారా, దేవుని దగ్గర నీ జీవితాన్ని సెటరైట్ చేసుకుంటారా, ఇదే ఛాన్స్. సాతానుడు ఎంత టెన్షన్ పడుతున్నాడంటే నిన్ను డిస్ట్రాక్ట్ చేయడానికి కుక్కనైనా ఉపయోగిస్తాడు ఆయన, కుక్కనైనా. He can use anything now to change your mind. But it's your decision. నీ నిర్ణయం. నీ జీవితం బాగుపడాలి అనుకుంటే ప్రతిదాన్ని పక్కా పెట్టు, ఆలోచించు. విరిగి నలిగిన మనసుని నువ్వు దేవునికి ఇష్టమైన బలులు. దేవా, విరిగి నలిగిన హృదయమును నువ్వు అలక్ష్యం చేయి. ఈ రాత్రి దేవుని సన్నిధిలోకి వచ్చి, ప్రభువా నేను తప్పు చేశాను అని ఒప్పుకోవడానికి ఇష్టపడుతున్నావా? దావీదు స్ట్రైట్ అవే ఒప్పుకున్నాడు. దావీదు చేసిన 2 పాపాలు చాలా భయంకరమని. ఒకటి వ్యభిచారము, ఉద్రేకంతో చేశాడు. రెండోది హత్య, ప్లాన్ ప్రకారం చేశాడు. 2 తప్పులు చేశాడు దావీదు. వ్యభిచారం చేశాడు, హత్య చేశాడు. ఈ 2 తప్పులు ఒప్పుకున్నాడు ఆయన. నా చేతులకు ఉన్నటువంటి రక్తాపరాధాన్ని తుడిచేయి అని అడిగాడు. దేవుడు క్షమించాడు. హౌ డు ఐ నో దట్ గాడ్ హస్ ఫర్గివెన్ డేవిడ్? దేవుడు దావీదుని క్షమించాడని ఎలా తెలుసు? దావీదు చచ్చిపోయిన 1000 సంవత్సరాల తర్వాత యేసు ప్రభు ఈ లోకములోకి వచ్చినప్పుడు యేసు ప్రభు ఏమని పిలిపించుకున్నాడు తెలుసా? దావీదు కుమారుడు అని పిలిపించుకున్నాడు. దావీదు కుమారుడు, నా తండ్రి దావీదు అని అన్నాడు. నా తండ్రి దావీదు. సూపర్. దరిద్రమైన పరిస్థితుల్లో కూడా దేవుడి దగ్గరకు వచ్చి ఒప్పుకుంటే దేవుడు క్షమిస్తాడు. ఈ రాత్రి అవకాశాన్ని విడుచుకోవద్దు. ప్రభువా నన్ను క్షమించు, నా జీవితాన్ని మార్చు అని ఒప్పుకుంటావా? ఆయన నీ జీవితాన్ని మారుస్తాడు. ఒక చిన్న సన్నివేశం, విశాఖపట్నానికి సంబంధించిన సన్నివేశం. నేను ఇంటర్నెట్ ద్వారా సువార్త చెప్తాను. అయితే ఒక 4-5 సంవత్సరాల క్రితం జరిగినటువంటి విషయం. ఇదే ఊరి నుంచి ఒక అమ్మాయి, రోజ్లిన్ ఆ అమ్మాయి పేరు. ఆ అమ్మాయి నా చాట్లోకి వచ్చింది. అన్న, మా బ్రదర్ మీతో చాట్ చేయమన్నారు అన్నది. ఓకే అన్న. ఆమె 2 days తర్వాత తన లైఫ్ గురించి షేర్ చేయడం మొదలుపెట్టింది. 3-4 days లో మొత్తం లైఫ్ అంతా చెప్పింది. ఆమెకు 3 బాయ్ ఫ్రెండ్స్ ఉండేవాళ్ళు. 2 బట్టి అబార్షన్ కలిగింది. ఆమెకి జీవితాన్ని చాలా పాడు చేసుకుంది. డిగ్రీ ఫైనల్ ఇయర్ లో ఉంది. అయితే 3rd బాయ్ ఫ్రెండ్ ఆమెను మోసం చేసి వెళ్ళిపోతే ఆమెకి ఏం చేయాలో తెలియక 2-3 times సూసైడ్ ట్రై చేసింది, అవ్వలేదు. ఆ టైంలో తమ్ముడు పరిచయం చేశాడు రోజ్లిన్. నాకు చాట్ చేస్తా ఉంది. ఆ అమ్మాయితో నేను చాలా ఓపిక్గా మాట్లాడుతూ మొదలు పెట్టాను. 6 days అయింది. 7th day ఆమె అన్నది, మీరు నాకెందుకో బాగా నచ్చారు, మీరు మాట్లాడే తీరు నాకు బాగుంది, నాతో కొద్దిసేపు మాట్లాడతారా, చాట్ చేస్తారా అని అడిగింది. ఓ రోజు 11:40 ఆ టైంలో. యా అన్న. అయితే ఒక చిన్న కండిషన్, 20 minutes నాతోనే చాట్ చేయాలి, ఇంకెవరితో చేయకూడదు అన్నది. ఏ అన్న? ఇది నా జీవితానికి చివరి 20 నిమిషాలు అన్నది. వై అన్న? 12 గంటలకి నేను పాయిజన్ తీసుకొని చచ్చిపోదాం అనుకున్నాను. నా టేబుల్ మీద పాయిజన్ ఉంది, బట్ డోంట్ లీవ్ మీ అన్నది. అంటే ఓకే అన్న. 11:57 దాకా తన జీవితంలో ఉన్న ఆల్ నెగటివ్స్ చెప్తా ఉంది. మా అమ్మ ఇలాంటిది, మా నాన్న ఇలాంటోడు, మా తమ్ముడు ఇలాంటోడు, నా బాయ్ ఫ్రెండ్ మొదటివాడు ఇలాంటోడు, 2వ వాడు ఇలాంటోడు, 3వ వాడు ఇలాంటోడు, అన్ని చెప్తా ఉంది. విన్నా. 11:57 అయింది. రోజ్లిన్, నేను నీతో కొంచెంసేపు మాకు చెప్పచ్చా అన్న? చెప్పన్నది. 6 నిమిషాలు అమ్మాయిని నాన్ స్టాప్ పొగిడాను. నాన్ స్టాప్, నువ్వు చాలా గ్రేట్, అది ఇదని. 2-3 సార్లు నన్ను ఆపడానికి ప్రయత్నం చేసిన. ఆపు అన్నది. లేదు, లెట్ మీ టెల్ అన్న. 12 గంటల 3 నిమిషాలు దాటిన తర్వాత ఎందుకు గ్రేట్ చెప్తావా అన్నది. ఎస్, నువ్వు ఎప్పుడు చచ్చిపోవాలో నీకు తెలుసు, కానీ నాకు ఎప్పుడు చచ్చిపోవాలో నాకు తెలియదు.
నువ్వు నాకంటే చాలా గ్రేట్ అని అన్నా. అవునా అని అప్పుడు ఏమని తెలుసా, కానీ నేను చచ్చిపోదాం అనుకున్న టైం దాటిపోయింది అన్నది. వెరీ గుడ్, మళ్ళీ 12 దాకా ఆగున్నా అంటే ఆగుతాను అంది. నాకు కావాల్సింది అదే. అప్పుడు ఒక 40 minutes ఆమెకి యేసయ్య గురించి చెప్పాను. ఆమె అడిగిన ఒకే ఒక క్వశ్చన్ ఏంటంటే, యేసయ్య నాలాంటి దాన్ని కూడా యాక్సెప్ట్ చేస్తారంటే? మీకు ఒక మాట చెప్పంటావా, నీకు 3 బాయ్ ఫ్రెండ్సే, అయితే నాకు బైబిల్లో ఒక అమ్మాయి తెలుసు, ఆ అమ్మాయికి 6 బాయ్ ఫ్రెండ్స్, నీకు 2 అబార్షన్లు, ఆమెకి ఎన్ని అబార్షన్లు అని ఎవరికి తెలియదు. అలాంటి పొజిషన్లో యేసయ్య దగ్గరకు వస్తే నీ జీవితాన్ని మారుస్తాను తా అని అంటే, అరగంటలో ఊరు మొత్తాన్ని మోసుకొచ్చింది యేసయ్య దగ్గరికి. అవునా? బైబిల్లో అలాంటి క్యారెక్టర్ కూడా ఉందా? ఉన్నది. యోహాను సువార్త 4వ అధ్యాయం, సమరయ స్త్రీ 5గురితో తిరిగి 6వ వాడితో తిరుగుతుంటే యేసయ్య దగ్గరికి వచ్చింది. నువ్వు 3 ఆవిడకంటే నువ్వు బెటరే అని అన్నా. ఇప్పుడు నన్ను ఏం చేయమంటావు అన్నది. ఏం లేదు, యేసయ్య దగ్గరికి వచ్చి నీ పాపాన్ని ఒప్పుకో అన్నా. ఈగోస్ అడ్డొచ్చాయి, లేకపోతే జీవితం మారదు అని అన్నా. ఇప్పుడే చేయాలా, చెయ్యి అని అన్నా. ఇప్పుడు కుదరదు, సాయంత్రం చేస్తా. ఇప్పుడే చేయాలా అన్నది. ప్లీజ్ అన్నా. ఓకే అని అన్నా. ఈవినింగ్ 5 o'clock చాటుకి రా అన్నది. వచ్చా, రాలా. 2 days రోజులిన్ కోసం చూసా, రాలా. 3rd day ఆమె నేమ్ దగ్గర గ్రీన్ లైట్ వస్తుంది. హలో రోజులిన్ అంటా ఉన్నా. అవతల నుంచి, అన్నా నేను రోజులిన్ కాదు, రోజులిన్ తమ్ముడిని. నువ్వు ఎలా వచ్చావు దీంట్లోకి? అన్నా మా అక్క చచ్చిపోయింది. ఎలా? మీతో చాట్ చేసింది అదే చివర. తర్వాత రోజు మార్నింగ్ కాలేజ్కి వెళ్ళింది. కాలేజ్ నుంచి వచ్చేప్పుడు మా ఇంటికి రావడానికి ఆమె రోడ్డు క్రాస్ చేయాలి. మా ఇంటి దగ్గర రోడ్ టర్నింగ్ ఉంటుంది. ఆ టర్నింగ్ దగ్గర DCM టయోటా గుద్దేస్తే రోడ్డు మధ్యన డివైడర్లో ఉన్న ఎలక్ట్రిక్ పోల్కి తలకాయ పగిలి చచ్చిపోయింది స్పాట్లో. రోజులిన్ ఎక్కడుంది అని మీలో ఎవరిని అడిగితే డౌట్ లేకుండా చెప్తా, నరకానికి వెళ్ళిపోయింది. పరలోకానికి వెళ్ళటానికి దారి తెలుసు, పరలోకానికి వెళ్ళటానికి పద్ధతి తెలుసు, కానీ ఈగోస్ అడ్డొచ్చాయి. ఇప్పుడు కాదులే తర్వాత అనుకుంది, మళ్ళీ అవకాశం రాలేదు. ఈ రాత్రి ఎన్ని రకాలైనటువంటి అడ్డులు వచ్చినాయో చూసావు కదా, ఇది మీకోసమే. ఇట్స్ బికాస్ ఆఫ్ యూ. సాటన్ డజంట్ వాంట్ టు లూజ్ యూ. అందుకని అన్ని డిస్టర్బెన్సెస్ వస్తున్నాయి. నేను ముందే చెప్పా, సాతానుడు కుక్కను కూడా వాడగలడని. ఐ నో దాట్. ఈ రాత్రి మీలో చాలా మందికి చివరి రాత్రి. ఇట్స్ ద లాస్ట్ నైట్. అది జరగకుండా ఉండాలంటే టెన్షన్ పడొద్దు, భావోద్రేకానికి గురవద్దు. మీ బుర్రలో, మీ హృదయంలో పాప క్షమాపణ కావాలి అనే తాపత్రయం ఉంటే ప్రార్థన